ప్రభువుని మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాం. మనోనిదానం కలిగిన వారముగా సిద్ధపడదాం. ఆయనతో చెల్లిస్తూ ఆయన ఘనమైన నామాన్ని కనిపిస్తూ ఆరాధనలో ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధపడదాం. మన మధ్యలో ప్రకాశం చెల్లిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా ఏక మనసు కలిగి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగిన మనసుతో ప్రభుని స్తుతించడానికి సిద్ధపడదాం. ఏ ఒక్కరిని మౌనంగా ఉండకూడదు. కృతజ్ఞత కలిగి ప్రభుని స్తుతించమండి. దేవుడు తన మహాకృపను బట్టి 2025 సంవత్సరం చివరి విశ్రాంతి దినానికి మనందరినీ కూడా ప్రవేశపెట్టారు. ఆయన చూపించినటువంటి కృపను బట్టి, ఇచ్చిన క్షేమాన్ని బట్టి మనందరం కూడా ఎంతైనా రుణం కలిగి ఉన్నాం. కృతజ్ఞత కలిగి జీవించాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంది. ఒకవేళ 2025 సంవత్సరంలో ప్రభు ఆశించినట్టుగా మనం జీవించలేకపోయినా, ఈ లోకంలో ఉన్నటువంటి అల్పకాల పాప భోగాలకు ఒకవేళ మనం పొంగిపోయినా ప్రభు ఎన్నిసార్లు బాధపడుతారు. కాబట్టి నూతన సంవత్సరం నుంచి అయినా కనీసం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కనుక ఆ సంవత్సరంలో ఆయన ఆశించినట్టుగా జీవించడానికి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు శిరస్సు వహించి బ్రతికున్నంత కాలం కూడా ఆయన ఏదైతే మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విధంగా మనం జీవించడానికి మనందరం కూడా సిద్ధపడి ఉండాలి. కనుక ప్రభువా, నువ్వు చూపించినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు, ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు ఆశించినట్టు మేము జీవించేటువంటి ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహిద్దామని మనందరం కూడా మనస్ఫూర్తిగా ప్రభువుని వేడుకున్నాము. అదే సమయంలో ఆయన చేసినటువంటి శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకానికి నరునిగా దిగి వచ్చి తను తానే తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఆ పరలోక రాజ్యంలో తనకు ఉన్నటువంటి అంతా విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చి సొగసైన స్వరూపమైన లేకుండా ఒక దీన స్థితిలో ఆయన జన్మించారు. అంత మాత్రమే కాదు, మనందరి కోసం ఆయన శిలువ త్యాగాన్ని కూడా అర్పించారు. ఆ శిలువ త్యాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వంటి మీద కూడా దెబ్బలు, మాంసము కండలుగా చీల్చబడింది, ముఖం మీద ముందు వేయబడింది, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. అంత మాత్రమే కాదు, యెరూషలేము యూదులు కూడా ఆయన కూడా దెబ్బలు కొడుతూ ఆయన వేసిన ప్రతి అడుగును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, మేము చేసిన అపరాధములు, మా మీద పడిన దోష శిక్ష అది మేము మొయ్యలేమని చెప్పి నీవే మమ్మల్ని అందరినీ ప్రేమించావు కనుక ఆ ప్రేమను క్రియలో చూపించడానికి నువ్వు మా కోసం బలి అయ్యావా తండ్రి. ఈ లోకంలో నువ్వు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మేము ఏమాత్రం కూడా లొంగిపోకుండా సాతాను చూపిస్తున్న చిన్న చిన్న కోరికల వైపు మేము పడిపోయి మా పరిశుద్ధతను, మా ఆత్మీయతను పోగొట్టుకోకుండా ప్రభువా, నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి కొందనాలు, నువ్వు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి నీకు కొందనాలు. నా మీద పడాల్సినటువంటి శిక్షను నేను మోయలేనని నాకు మారుగా నీవు మోసావు అన్ను బట్టి నీకు కొందనాలు. ప్రభువు చిందించినటువంటి రక్తము పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, మమ్మలను పరిశుద్ధులుగా మార్చింది, నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసింది. ఇది త్యాగాన్ని బట్టి నీకు వందనాలని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తాం. ఈరోజు మన దైవజనులు తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని సాదృశ్యం వాటిని గురించే ముందు మనం పరీక్ష చేసుకుందాం. ఒకవేళ గడిచిన రోజుల్లో ఉన్నటువంటి పాపాల వైపు ఒకవేళ మునిగిపోయినట్లయితే, దాంట్లో మునిగిపోయినట్లయితే క్షమాపణ కోరుకుందాం. క్షమాపణ కోరడం ఒకటే కాదు, కానీ దాన్ని విడిచిపెట్టినప్పుడే దానికి శిక్ష అనేది తప్పుకుంటుంది. కనుక మనలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినము విశ్రాంతి దినము, పరిశుద్ధుల సమూహంగా మేమందరం నీ యొక్క సన్నిధికి చేరి రావడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నువ్వు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని చేత పట్టుకుని నాయన, నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా నువ్వు వచ్చేంత వరకు కూడా నీకు శరీరాన్ని జ్ఞాపకం చేసుకోమన్నా మేమందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే సమయంలో మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటున్నాం.
తెలుసు తెలియకు చేసిన ప్రతి అపరాధముల నుంచి మమ్మల్ని విడుదల కలిగించి క్షమాపణ ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ శరీరాన్ని రక్తాన్ని పూజిస్తున్నటువంటి మేము పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి నీ ఆజ్ఞను నిరంతరము నైనా పాటిస్తూ వచ్చేంత వరకు కూడా నేను అనేక మందికి మా క్రియల ద్వారా మాట క్రియల ద్వారా నీ రక్షణ సువార్తను పంచిపెట్టేటువంటి కృప మాలో అందరికీ దయచేయమని సమయంలో దైవజనులు ఆశీర్వదించి రొట్టెను ద్రాక్షరసాన్ని మాకు ఇస్తూ ఉండగా వాటిని మిక్కిలి భయభక్తులతో పూజించి ఇష్టానుసారంగా జీవించేటువంటి దయచేసి మా అందరికీ అనుగ్రహించమని ఏ సేవనమైన శ్రేష్టమైన నామంలో మా విన్నపములను స్తుతులను అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడమైన మా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు తవ్వా ఇటువంటి ఎందుకు నలకొట్టబడితో మీ దేహం కూడా మాకు కావిధంగానే దేవా నలకొట్టబడిందని ప్రభావ మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ పాత్రను దీవించండి, ఆస్వాదించండి. జ్ఞాపకం చేసుకుంటున్న మేమందరము ప్రభావ మా శరీరం కొరకు మీ శరీరం నలకొట్టబడిందని ప్రభావ నీ కొరకు పరిశుద్ధముగా మమ్మల్ని చేయడానికి దేవా మమ్మల్ని మా కొరకు శ్రమను అనుభవించావని గుర్తెరిగి ప్రభావ అటువంటి పరిశుద్ధ జీవితమును దేవానికి అంగీకారమైనటువంటి యోగముగా మా జీవితాలు సమర్పించుకొని నీ సన్నిధిలో జీవించే కృప మాకందరికి అనుగ్రహించి మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందుదరని మా కొరకు కలవల్లో నలగొట్టబడి మాంసబద్ధగా మార్చబడిన క్రీస్తు నామములో మమ్మలను ఈ పాత్రను కూడా మీకు అప్పగిస్తున్నాము తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకున్న అందరము కూడా ఆయన రక్తమునకు సాదృశ్యని పాత్రను బట్టి మరోసారి ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లిందాం. పరిశుద్ధుడాని వందనాలు తండ్రి. మీ శరీరమును జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు ప్రభు. మీ రక్తమునకు సాదృశ్యముగా నీ పాత్రను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. జ్ఞాపకం చేసుకుంటూ మేమందరము ప్రభు దేవాని రక్తములో పాలివారమని దేవాని మాన పునరుద్ధానములకు సాక్షులమని నమ్మకముగా నడుచుకునేటువంటి భాగ్యం మాకు ఇచ్చారు, మీకు వందనాలు. దైవికలు రాబోతున్న దినాల్లో కూడా నమ్మకాన్ని కలిగి మీలో సాగిపోయే కృప మాకందరికి అనుగ్రహించి మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందుతుందని మా కల్వరిలో రక్తము కాచిన క్రీస్తు నామములో మమ్మలను ఈ పాత్రను కూడా మీకు అప్పగిస్తున్నాను తండ్రి.
శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని విడవక మా ఎడల కృపసించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ దయగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా ప్రభా, ఈ 2025 సంవత్సరం అంతా ప్రభా, జనవరి నుండి ఈ డిసెంబర్ నెల ప్రభా నాయన 28వ తారీఖు వరకు ప్రభా నీ కృపాక్షేమాలు మా వెంట వస్తూ అయా నీ మా యొక్క భద్రతలో ప్రభా మేము కాసి కాపాడి అయా మీ క్షేమాన్ని ప్రభా నాయన అయా ప్రభా మరణ బంధకాల నుండి ప్రభా, వ్యాధి బాధల నుండి ప్రభా తప్పించి ప్రభా నీ సన్నిధి, నీ కృప, నీ క్షేమాలు ప్రభా మా వెంట వస్తూ మా సంఘం పట్ల చేసిన మేలు బట్టి, ఉపకారాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినాన ప్రభా నీ తన రోజు ప్రభా అయా ప్రభా నీ ప్రజలైన వారు, అయా ప్రభా నీ యొక్క బిడ్డలైన వారందరూ ప్రభా నాయన ప్రతి కుటుంబము ప్రభా నీ పాదపు సన్నిధిలో ప్రభు అడుగుపెట్టి ప్రభా నిన్ను మయపరిచి, నిన్ను గనపరిచే విధం ప్రభా ప్రతి ఒక్కరు కలగజేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా ప్రభు ఈ దినం ప్రభా చూడలేని వారు అనేక వచ్చేవారు కానీ ప్రభా నాయన అరగట్టి శ్రేష్టము కాదు అయా ప్రభా, ఐశ్వర్యవతులు కాదు కానీ ప్రభా కేవలం నీ ఉచితమైన ప్రేమను పట్టే ప్రభా నయా నిన్ను ఆరాధించుకు భాగ్యం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. అయా ప్రభు ఇదిగో నాయన పాటల్లో సహాయం చేశారు ప్రభా, నాయన ఆరాధనలో ప్రభా అయా సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ప్రభు నీ శరీరంలో మీ యొక్క రక్షణ ప్రభా నాయన ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ఇంకా మరి ఇంకెవరైతే ప్రభా వారిని పాల్పొంపులు పొందుకోలేదా ప్రభా, వారిని సిద్ధమైతే ప్రభా మరొక దినాన ప్రభా వారిని కూడా నీ యొక్క ఆ భాగముల ప్రభా నీ శరీరంలో ప్రభా అయా నాయన నీ రక్తాలు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకుని బాగి బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. అయా ప్రభా నాయన ఈ దినాన ప్రభా నాయన అయా రాత్రికాల సమయంలో ప్రభా అయా నీ యొక్క యూత్ క్రిస్మస్ కార్యక్రమం అంతా ప్రభా ఘనమైన రీతిలో ప్రభా జరిగించుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. సామెతలు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 12 చదువుకున్నాము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనం వారిని మృంగివేయుదమురము అని వారు చెప్పినప్పుడు ఒప్పుకోము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికీ సంచి ఒకటే అని వారు నీతో చెప్పుదురు. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. వారు సర్వనాశనములకే పొంచియుందురు, తమ్మును తామే పట్టుకున్నటకే దాగియుందురు. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. దేవుని సభలోకి దీవించుగా. ఇంతవరకు మమ్మల్ని సరైన దయారెక్కల చేత మరుగుపరిచినందుకు నీకు వందనాలు. ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం అంతా నీ నామాన్ని మహిమంతంగా జరిపించినందుకు నీకు వందనాలు. మీకు జరగబోయే కార్యక్రమం అంతా కేవలం ఈ నామాన్ని మహిమంతంగా జరిపించుకుని నా ప్రభు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రార్థించుకుని బ్రతుకుతున్నా మా ప్రభు తండ్రి, ఆమేన్. వరకు ఆనందరావు గారు కృతజ్ఞత కానుక 100 రూపాయలు ఇచ్చిన్నారండి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, ఆమేన్. గుండ్రాజు వరకు శ్యాంబాబు గారు కృతజ్ఞత కానుక 1000 రూపాయలు ఇచ్చిన్నారండి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, ఆమేన్. అలాగే ఆ ప్రార్థన అవసరం కూడా కోరి ఉన్నారండి. మీ అనుదిన ప్రార్థనలో ఆ కుటుంబానికి కావాల్సినటువంటి అవసరతలన్నీ తీరులాగిన ప్రార్థించాలని మనవి. గుండ్రాజు వరకు కుమారి గారు అదే శేఖర్ వాళ్ళ మిస్సెస్ గారండి ఆ కృతజ్ఞత కానుక 500 రూపాయలు ఇచ్చి ఉన్నారండి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, ఆమేన్. గుండ్రాజు వరకు లక్ష్మణరావు గారు కృతజ్ఞత కానుక 100 రూపాయలు ఇచ్చి ఉన్నారండి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, ఆమేన్. చూడండి ఏంటో చాలండి, మానవుడు దేవుని యొక్క దొంగిలించునా అయితే మీరు నా యొక్క ఏం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు. ఏం చేస్తారంట? ఎవరి దగ్గర దొంగతనం చేస్తాం మనం? అమ్మా చెప్పండి, ఎవరి దగ్గర? ఎంతమంది అనుకోండి కదండి, ఎంతమంది ఎంత సంపాదించుకుంటే చదివి సంవత్సరం కష్టపడ్డారు.
మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు కష్టపడారు, హైదరాబాద్ వెళ్తున్నారు చక్కగా, నెలకు వచ్చి 20,000 25,000, అలాగే ఇక బయటికి వెళ్తే 30,000 40,000 సంపాదిస్తున్నారు. 10,000 సంపాదిస్తే ఖచ్చితంగా 10,000 ఎంత తీసి పక్కన పెట్టాలి? ఎంత పెట్టాలండి? 10,000లో 1,000 రూపాయలు పక్కన పెట్టాలండి. 1,000 రూపాయలు పక్కన. అది దేవుణ్ణి, దాన్ని దొంగిలించకూడదు అండి. అది దొంగిలించకూడదు. అది దొంగిలిస్తే అది మనకు నష్టం అండి, శాపం. అందుకని అంటాడు కదా, మీరు నా యొక్క దొంగిలించుదురా, దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలించదమని మీరందరూ. ఇదిగో చూడండి, 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలించుచునే ఉన్నారు. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించుచునే ఉన్నారు. అదిగో చూసారా, నేను చెప్పిన మాట కాదండి, బైబిల్లో దేవుడే రాయించాడు దీన్ని పర్టికులర్గా. 2025 సంవత్సరాల వేళ నువ్వు ఇటువంటి జీవితాలు ఉంటే విడిచిపెట్టేసాయి, దాన్ని పక్కన పెట్టేసాయి. నేను ఖచ్చితంగా నా దేవుని కొరకు నమ్మకంగా నడుస్తానని నువ్వు నమ్మకంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. అప్పుడు నువ్వు అడగక్కర్లేదు, ప్రభువా నా బిడ్డలకి ఇది ప్రభువా, నా బిడ్డలకి అది ప్రభువా, నువ్వు అడగక్కర్లేదు. అసలు అడగక్కర్లేదండి. దేవుడు అవి అడిగితే బాధపడతాడండి. అడగకూడదు. అవి మనకు అవసరం లేదు. ఎందుకంటే తండ్రి ఎవరైనా, ఏ తండ్రి అయినా తన పిల్లలు దేన స్థితిలో ఉంటే చూస్తే సహిస్తారా? ఎవరైనా సహిస్తారండి? ఎవరు అందరూ బాధపడతారు. అయ్యో నా కుమారుడు ఇంత బాధలో ఉన్నాడే, ఏమైనా నా కుమారుడికి ఏం చేయాలి? సాయం చేయాలనుకుంటారు. అసలు మనుషుడిగా నిలగలుగుతుంటే ఇంకా దేవుడు ఎలా అనుకుంటాడండి? ఆయన అందుకే అంటాడు, ఏమంటాడు తెలుసా? అన్యాయస్తులైపోయిన మీ తల్లిదండ్రులే మీకు అలా ఉంటే నేను న్యాయస్తుడిని, న్యాయం చేసేవాడిని, నేను ఎలా ఉంటాను? మీ పిల్లలు మీరు ఆ యొక్క చేప అడిగితే పామునిస్తారా? రొట్టెని అడిగితే ఏమిస్తారు? రాయినిస్తారా? ఇవ్వదు కదా. మీ భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులే ఇలాగూ చేస్తే నేను పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని నేను ఎంతగా నీకు ఇస్తానో తెలుసా అని అంటారు. నిజమేనండి. వెన్నుల దేవుని పిల్లరా, నిజంగా చదువుకోండి. అందుకే ఆ కింద వచనాలు మీరు చదువుకుంటే ఇంచుమించు 12వ వచనం వరకు కూడా, 7వ వచనం ప్రారంభించి 12వ వచనం వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలండి. ప్రతి మాట కూడా మీ కుటుంబాల్లో, మీ వ్యవస్థలో, మీ జీవితాల్లో వీటిని ముందు పెట్టుకొని ఖచ్చితంగా ఈ 2026వ సంవత్సరంలో మీరు ప్రారంభిస్తే, ప్రేమైన దేవుని పిల్లరా, ప్రారంభంలో కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ దాని ముగింపు ఆశీర్వాదకరంగా ఉంటుందండి. దేవునికే మహిమ కలుగును గాక. ప్రారంభము కష్టంగా ఉంటుంది, కానీ ముగింపు ఎలా ఉంటుందని తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు, మీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. మరి ప్రస్తుతానికి పెద్దలు ఏదో కార్యక్రమం అన్నారు కాబట్టి నేను ఈ మాట ఇక్కడ ఆఫ్ చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో చక్కటి మాటలండి ఆయన మీకు జ్ఞాపకం చేస్తా అంటాడు. ఈ జనులందరూ నా దొంగిలించనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. 10వ వచనం చూడండి, ఏమన్నాడు అంటే, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ వంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములు గడిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయి పురుగులను గద్దించదను, అవి మీ భూ పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చగలుగునని సైన్యములు గడిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించదరు కనుక అన్యజనులందరూ మీరు ధన్యులందరని సైన్యములకు యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు మనం కదా చెప్పేది, నిజంగా మీరు అంత గొప్పలండి, మీరు అంత ధన్యులండి అని ఎవరంటారో తెలుసా? అన్యులు అంటారంట. అన్యులండి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే మనం దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి నడుచుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి. ప్రియమైన దేవుని పిల్లల, ఈ సమయంలో మన పెద్దలు
కార్యక్రమం మరి జనవరి 1వ తారీఖు నుండి ఈ 2025 సంవత్సరం డిసెంబర్ నెల వరకు కూడా దైవజనులకు మన సన్నిధిలో ఉండి ఆయన ఆత్మీయ పాఠాలు, దేవుడు యొక్క బలపరిచిన పాఠాలను మనకు అందరూ వినిపించేస్తున్నారు. కాబట్టి ఆయన ఏది ఆశిస్తలేదు, అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వారికి మనం ప్రతి సంవత్సరం కూడా వారి ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో అడిపెట్టే ముందు డిసెంబర్ ఆనంద మాసంలో వారికి మనం బట్టలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అదే నిరుడు సంవత్సరం కూడా మరి అత్తయ్య గారు అదే రాష్ట్రం గారు కూడా మరి బట్టలు కొనడం నిర్ణయించుకున్నారు. కాబట్టి అలాగే వారి వరకు 3,000 రూపాయలు బట్టల నిమిత్తంలో తీయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మరి ఇది వరకు 5,000 ఇచ్చేవారండి. పోయిన సంవత్సరంలో 2024లో డిసెంబర్ నెలలో 25 సంవత్సరంలో వచ్చేటప్పటికి. అలాగే ఈ సంవత్సరం ఏం చేశారంటే మరి ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతుంది కాబట్టి మరి ఏదైనా పెంచితే బాగుంటుందని చెప్పేసి పెద్దలు నిర్ణయించారు. అందులో మనం ఏమనుకున్నాం అంటే సర్లే సంవత్సరం కూడా 2,000 పెంచుదాం అని చెప్పేసి అనుకోవడం జరిగిందండి. పెద్దలు సమస్యలు జరిగిన విషయం ఇది. కాబట్టి పరిశీలకులు పెద్దలు వారు ఉండగానే మాట్లాడటం జరిగింది. కాబట్టి అట్టి రీతిగా చేయాలని ఆలోచన కలిగి ఇప్పుడు ఎదుర్కొచ్చాం. దేవుడి దైవజనులకి మరి ఈ యొక్క కార్యక్రమం మనందరి చేతుల మీదుగా, పెద్దల చేతుల మీదుగా, పరిచర్యగా మరి చేతుల మీదుగా జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఇప్పుడు ఈ యొక్క పాటను మీ అందరికి తెలియజేసుకున్నాం. వందనాలండి. అందరికి సంతోషమేనండి. ఓకే, మంచిదండి. చాలా సంతోషం. మహాగణుడా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన యేసయ్య. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోతున్నావు నాయన యేసయ్య. అవునైనా సంవత్సరాది మొదలుకునైనా సంవత్సరాంతం వరకు నాయన యేసయ్య, నీ కృప మా అందరి మీద ఉంచినందుకు వందనములు, స్తోత్రములు తండ్రి నాయన యేసయ్య. ఏమిచ్చినైనా మీకు రుణం తీర్చుకోగలం నాయన యేసయ్య. ఒక్క మా మనసు తప్పనైనా యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన యేసయ్య. ఇప్పటి వరకు ఘనముగా జరిపించినందుకు వందనాలు, స్తోత్రములు తండ్రి నాయన యేసయ్య. ఇదిగోనైనా మరి సంఘంలో కొంతమంది బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారు నాయన యేసయ్య. వారికి మీరే పరమ వైద్యుడిగా ఉన్న నాయన యేసయ్య. మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును వారికి దయచేయండి నాయన యేసయ్య. గున్నమ్మ గారికి నైనా అక్కయ్య గారికి బాగోలేదని విన్నాం నాయన యేసయ్య. మరి మీరే పరమ వైద్యుడిగా ఉండి నాయన యేసయ్య. సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించిన నాయన యేసయ్య. అలాగే నాయన రమేష్ నాయుడు గారు రెండో కుమారుడు బాగోలేదని విన్నాం నాయన యేసయ్య. మరి సంఘంతో ప్రార్థించమని చెప్పి ఉన్నారు నాయన యేసయ్య. సంఘమంతా ప్రార్థిస్తే నాయన తప్పకుండా నాయన యేసయ్య ఘనమైన కార్యాలు చేసేవాడు నాయన యేసయ్య. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన యేసయ్య. సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాను యేసయ్య. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన యేసయ్య. ప్రతి కుటుంబాన్ని దర్శించండి నాయన యేసయ్య. ఏ కుటుంబంలో ఏ అవసరత అయితే ఉందో నాయన ప్రతి అవసరతను ఆర్థిక సమస్యల నుంచి నాయన లేవనెత్తండి నాయన యేసయ్య. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన యేసయ్య. ఇవన్నీ ఇప్పుడు దైవజనుడు నాయన యేసయ్య వాక్యాన్ని, జీవాహారాన్ని మాకు అందిస్తూ ఉండగా నాయన యేసయ్య ఆయనకు మంచి స్వస్థత, ఆరోగ్యమును, బలమును దయచేయండి నాయన యేసయ్య. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన యేసయ్య. ఇదిగోనైనా ప్రతిరోజునైనా మాకు జీవాహారాన్ని అందించిన నాయన యేసయ్య. మమ్మలను బలపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన యేసయ్య. మిగతా జరగబోయేటువంటి కార్యక్రమాలు కూడా నాయన యేసయ్య నీకు ఘనమైన రీతిలో జరిపించుకోమని నీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపించుకుంటూ మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూడా అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించారు. నిజంగా మీరందరూ అలాగూ సహకరించారు కాబట్టి నేను నిలబడి ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాను. నా ఒక్కరిది ఇది ఏమీ కాదు. ఎందుకంటే మీరు అందరూ నాకంటే ఎక్కువగా శ్రమిస్తూ ఉన్నారు, నాకంటే ఎక్కువగా ప్రయాసపడుతున్నారు.
మీరు అలాగూ ప్రయాసపడుతున్నారు కాబట్టి మీ అందరి ప్రయాసను బట్టి దేవుడు గుర్తించి మన సంఘాన్ని ఈ విధంగా అభివృద్ధి నడిపించాడు. రాబోతున్న దినాల్లో ఇంకా మన వెనకాలటువంటి యవన బిడ్డలు కూడా అటువంటి మార్గదర్శకులుగా ప్రభు సన్నిధిలో బలపరచబడడానికి ఇంకా మాదిరికరమైనటువంటి కుటుంబాలుగా మనందరి కుటుంబాలు నిలవాలని ఈ విధంగా నన్ను ప్రోత్సహించి నడిపించిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీకు నిరంతర ఆశీర్వాదాన్ని అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిదండి ప్రియమైన దేవుని పిల్లరా, చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇంచుమించు 12 అయింది. చాలా సమయం అయిపోతూ ఉంది, ముందుకెళ్ళిపోతూ ఉంది. అయినప్పటికీ చిన్న మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలనుకుంటున్నాను. 2025 సంవత్సరం చివరి వారం ప్రియమైన దేవుని పిల్లరా, చివరి వారంలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. మన మంచి వారం అని కాదు, కానీ ఇంకా మనలో ఏవో ఆయనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవో మనలో ఉండుంటాయి. నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటాను, ప్రభువా నన్ను ఇంకా నువ్వు బ్రతికిస్తున్నావు అని అంటే నేను ఇంకెక్కడో సరిదిద్దుకోవాల్సినవి ఉన్నాయి. అవి సరిదిద్దుకోవడానికి నాకు మరలా నువ్వు అవకాశాలు ఇస్తున్నావు ప్రభు అని నేను ప్రభు సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని పిల్లలు, మనం ఎవరము కూడా పరిశుద్ధులము కానే కాదు. ఎందుకనంటే మన ఉదయం నుండి సాయంకాలం వరకు మన నోటి ద్వారా కానీ, మన తలంపుల ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ, మన మాట ద్వారా కానీ మనం ఎన్నిసార్లు దేవుణ్ణి ఆయాస పెడుతున్నాము, బాధ పెడుతున్నాము. ప్రియమైన దేవుని పిల్లలు, అయినప్పటికీ దేవుడు ఈ 2025 సంవత్సరం ఇంచుమించు 28వ తారీఖు వరకు కూడా దేవుడు కాపుదల నుండి మనకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 2025 సంవత్సరం ఈ 28వ తారీఖు చివరి దినములైనా ఒకవేళ ఇంకా మనలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని దిద్దుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసుకోవాలని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయమన్నాడు. జ్ఞాపకం చేసుకుందామండి. ఇర్మియా రాసిన గ్రంథము ప్రియమైన దేవుని పిల్లరా 15వ అధ్యాయం. ఇర్మియా రాసిన గ్రంథము 15వ అధ్యాయము 19-20 వచనాలు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథం అందరూ తీసుకోండి, చక్కగా కంగారు పడద్దు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు హృదయంలో భద్రం చేసుకుందాం. ఇర్మియా రాసిన గ్రంథము దేవుని వాక్య భాగంలో 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, ఏమన్నాడు చూడండి, మీరు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములు ఏవి ఘనములు నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు తిరగవలను కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలకు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను. గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవించుచున్నాడు. ఆ దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కుల చేతుల నుండి నిన్ను విమోచించదను. దేవుని తన వాక్యములు దీవించునగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభువారు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తానంటే, నీవు నా తట్టు తిరిగిన యెడల. ప్రియమైన దేవుని పిల్లరా, 2025 సంవత్సరంలో మనం అందరము దేవుని తట్టే ఉన్నామా? దేవుని తట్టే మనం తిరిగి జీవితాన్ని గడిపామా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఈ చివరి దినంలో ప్రభు అంటున్నాడు, నిన్ను రక్షించడానికి నేను తోడై ఉన్నా. అనేక సార్లు సాతానుడు నిన్ను పడగొట్టాలనుకున్నాడు, బలత్కారంగా నిన్ను దోపిడిగా నిన్ను చేయాలనుకున్నాడు. కానీ నేను ఎలా ఉన్నాను తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నాను.
నిన్ను రక్షించుకున్నాను, అయితే నువ్వు నా తట్టు తిరగాలి అని ప్రభు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లగా 2025వ సంవత్సరంలో ఎన్నిసార్లు మనము దేవుని తట్టు తిరగకుండా లోకం తట్టు తిరిగి ఉంటాం? ఎన్నిసార్లు దేవుని వైపు మనం రాకుండా లోకంలో ఉన్న పనులే లేకపోతే మనకున్నటువంటి వాటి మీదే ధ్యాస పెట్టి దేవుని యొక్క తట్టు వైపు, దేవుని తట్టు తిరగకుండా మనం జీవించుంటాము. అందుకే ప్రభు అన్నాడు, ఈ 2025వ సంవత్సరం ఈ చివరి సమయములైనా నీవు నా తట్టు నేను తిరిగి ఉంటే నేను నీకు ఎలా ఉంటానంట, తోడై ఉంటాను అని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలిచినట్లుగా నేను నిన్ను తిరిగి రప్పిందును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపెట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండు. రెండవ ఆప్షన్ ప్రభు చెప్తున్నాడు, నువ్వు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏవి నీచమైనవో అంటే దేవునికి బాధపరిచేవి. ప్రేమైన దేవుని పిల్ల, ఆదివారం వచ్చింది, ఆరాధనకి వెళ్ళాలి, కానీ మన చుట్టాలు మంచి ఫంక్షన్ జరుగుతుంది. దేనికి టైం ఇస్తాం మనం? ఏది ఘనమైంది మనకి? ఏది ఘనమైందండి? ఏది ఘనమైంది? ఆయన అంటాడు కదా, ఏమి ఘనములో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటాడు, నిర్గమాకాండంలో జ్ఞాపకం చేస్తా అంటాడు, నా సన్నిధిని విశ్రాంతి దినమును నువ్వు ఎలాగ చూడాలో తెలుసా? ఘనమైనదిగా చూస్తారా? నిర్గమాకాండము 20వ అధ్యాయము. ప్రియమైన దేవుని పిల్లరా, చక్కటి మాట దేవుని వాక్యములో ప్రభు అంటాడు కదా. ఆయన అంటాడు, ఏమని జ్ఞాపకం చేస్తాడు అని అంటే, ఆయన జ్ఞాపకం చేస్తే అంటాడు, విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధముగా ఆచరించు. 8వ వచనం అండి. ఆయన అంటాడు, చూడండి ఏమంటాడు అని అంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసు. అంటే పరిశుద్ధ దినాన్ని ఆయన ఘనపరిచాడు. ప్రియమైన దేవుని పిల్ల, పరిశుద్ధ దినాన్ని ఆయన ఘనపరిచాడు. ఇంకా మనం ముందుకెళ్తే ఆది కాలంలో ప్రభు అంటాడు కదా, 6 రోజులు నేను పని చేశాను, 7వ రోజు నేను ఏం చేశాను? విశ్రమించాను. ఇంకేమన్నాడండి? మర్చిపోయారా? దాన్ని నేను ఏం చేశాను తెలుసా? ఆశీర్వదించాను. ఆయన ఏం చేశారంట? ఆశీర్వదించారంట. ప్రియమైన దేవుని పిల్ల, దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి మనం గణపరిచేటువంటి ఆ సమయాన్ని ఖచ్చితంగా ఏది దేవుణ్ణి గణపరుస్తుందో దానికి మనం ఏం చేయాలో తెలుసా? ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రియమైన దేవుని పిల్ల, 2025వ సంవత్సరంలో అలా నీ జీవితంలో ఎన్నిసార్లు దేవుణ్ణి గణపరిచావు? ఎన్నిసార్లు దేవుణ్ణి తృణీకరించి లోకములో ఉన్నదే ఘనమైనదనుకుని దేవుని యొక్క నామాన్ని నీచముగా ఇచ్చావు. ప్రియమైన దేవుని పిల్ల, తృణీకరించమంటే అర్థమేంటి? అది లెక్కలేనట్టే కదా. ప్రియమైన దేవుని పిల్ల, దేవుని వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక చక్కని మాట అంటాడు. దేవుని వాక్య భాగంలో జ్ఞాపకం చేసినట్లయితే ప్రసంగి రాసిన గ్రంథం అనుకుంటా, దేవుని వాక్యంలో ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలు ప్రజలకు పరిశుద్ధ సన్నిధి రోజు గురించి జ్ఞాపకం చేస్తూ చక్కటి మాట ఆయన జ్ఞాపకం చేస్తాడు. చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లల చక్కటి మాట గురించి ప్రభు అంటాడు.
యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయం 13వ వచనం చూడండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓడకుండి నెల విశ్రాంతి దినము మనోహరమైనదని యెహోవాకు పరిశుద్ధ దినమనియు ప్రతిష్ఠిత దినమనియు ఇంకా తర్వాత ఏంటంట ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించలేలా. అదండి ఏం చేయాలంట, దాన్ని ఘనముగా ఏం చేయాలంట, ఆచరించాలి. అంటే విశ్రాంతి దినము దేవుడు ఇచ్చేటువంటి పునరుద్ధాన దినము ఎటువంటిదంటే ఘనమైనది. ప్రియమైన దేవుని పిల్ల, ఘనమైనది. ఘనమైనది ఎందుకంటే దేవుడు దాన్ని ఘనముగా ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏది ఘనముగా దేవుడు ఇచ్చాడో దాన్ని మనం లెక్క చేయడం లేదు. నీచమైన వాటి వైపట మనుషులు పరిగెడుతున్నారు. 2025 సంవత్సరాలకు వేళ నువ్వు అటువంటి జీవితాన్ని కలిగి ఉంటే, అయినప్పటికీ దేవుడిని రక్షించుకుంటూ వచ్చాడు, నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు దాసుడుగా జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు గుర్తుపడితే నిన్ను ఘనమైన వారిగా చేయడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో ప్రభు అంటాడు కదా, ఆయన ఏమంటాడు అంటే, నువ్వు ఘనముగా నువ్వు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలే ఉందువు. ఎంత మంచి మాట చూడండి. దేవుని నోటి వలే మనం ఉంటామట. దేవుని నోరు ఎటువంటిది? ప్రేమైనది. ఒక మాట చెప్పండి మీరు, చెప్పండి, ఒక మాట చెప్పండి. దేవుని నోరు ఎటువంటిది అమ్మా చెప్పండి. ఇది కలుగునుగా కంటే ఎవరి నోరుది? నేనంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మన నోరు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉంటుందండి? మన కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఓ సమస్య నువ్వు నన్నేం చేయరాదో అని అంటే ఏం చేస్తుంది? ఒక ఆయన ఒక జరిగినటువంటి సంఘటన ఒక చెప్పాడు నాకు. ఆయన కొంతకాలము భార్య భర్తలకి కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే ఆమె ఉద్యోగరీత్యా దూరంగా వెళ్ళిపోయింది. అతను ఒంటరివాడైపోయాడు. ఒంటరివాడైపోయి అప్పుడు ఆ చిన్నతనంలో నేర్చుకున్నాడు కాబట్టి, సండే స్కూల్కి వెళ్ళేవాడు కాబట్టి, ప్రార్థనకి వెళ్ళేవాడు కాబట్టి, ఎవరిగా ఎదిగిన తర్వాత ఈ ఎడబాటు చూసి అతను సహించలేక తనకు ఉన్నటువంటి ఒకే ఒక దారి ప్రభువుని అడగడం అని ఇంకా వెంటనే ఏం చేశాడంటే ప్రభువు సంధికి వెళ్ళి ప్రభువుని అడగడం ప్రారంభించాడట. ప్రియమైన దేవుని పిల్ల, ప్రభువుని అడగడం ప్రారంభిస్తే ఇంకా ప్రతిరోజు కూడా ఇంకా ప్రార్థన చేయడమే. ఇంచుమించు అలాగా 1 సంవత్సరం సుమారు అతను ప్రార్థనలోనే గడిపేశాడు. ఏదైనా పనులకి వెళ్ళడం, లేదనుకోండి ఇంకా ప్రార్థన. ఆయన దేవుడు ఎప్పుడైతే అతడు ఆ విధంగా ప్రార్థనా పరుడు అయిపోయాడో దేవుడట అతనికి నోటికి తోడేయమంటాడు. ఒకసారి ఎక్కడికో వెళ్ళారు. ఎక్కడికి ఒక ఆమె నొప్పొచ్చి బాధపడుతుందంట. నొప్పొచ్చి బాధపడుతుంటే ఆ తల్లి ఆ కుమార్తెను చూసి, బాబు మా కుమార్తెకి నొప్పి చాలా ఎక్కువగా వస్తుంది, బాధపడుతుందనంటే అప్పుడు ఈయన అన్నాడట, అమ్మ ఏముండదు, కొంచెం మంచినీళ్ళు మనం తగ్గిపోద్ది అన్నాడట. ఆ తల్లికి మంచినీళ్ళు ఇచ్చిందట. ఆ మంచినీళ్ళు తాగా పిల్ల లేచి కూర్చోందట. ఆయనకి ఆశ్చర్యం వేసింది. అది ఒకటే కాదండి, ఇంచుమించు 1 సంవత్సరం సుమారు దేవుడు అతని నోటికట చాలా తోడే ఉన్నాడు. ఆ తర్వాత అతడు మళ్ళా ఉద్యోగాన్ని సంపాదించుకొని ఉద్యోగానికి వెళ్ళి దేవుడు దూరం అయిపోయాడు. అంటే దూరం అయిపోవడం అంటే అంత ప్రార్థన జీవితం లేదు. ఆ తర్వాత అతను చెప్తా అన్నాడు, ఒకప్పట్లో నా జీవితము ఇలా ఉండేది. నా నోటి ఒకటి వచ్చే ప్రతి మాటను దేవుడు ఘనంగా తీసుకున్నాడు, దాన్ని కనపరిచాడు. కానీ దాన్ని దేవుడిచ్చిన దాన్ని నేను గుర్తించాను, కానీ తరువాత దాన్ని నేను చేయలేకపోయాను, దాన్ని దేవుడిని కనపరచలేకపోయాను. మరలా నేను లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత నా జీవితంలో పోగొట్టుకున్నాను అని అతడు బాధపడ్డాడు. ప్రేమైన దేవుని పిల్ల, ఎందుకు ఈ మాటకి జ్ఞాపకం చేస్తానంటే దేవుడు నిన్ను ఘనముగా చేయాలి అని కోరుకుంటున్నాడు. అందుకనే
2025వ సంవత్సరం అంతా కాపాడుకుంటూ వచ్చాడు, రక్షించుకుంటూ వచ్చాడు. తోడై ఉన్న దేవుడే తోడుగా ఉన్నాడు. ఈ చివరి దినాల్లో ప్రేమైన దేవుని పిల్లరా, ఇప్పుడైనా ప్రభు అంటున్నాడు, ఇదిగో 2026 సంవత్సరం కూడా నేను నీకు తోడుగానే ఉంటాను. కానీ నువ్వు నా నోటి వలె ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏది నీచమైనదో, ఏది ఘనమైనదో నువ్వేం చేయాలి? గుర్తుపట్టాలి. ప్రేమైన దేవుని పిల్లలు, గుర్తుపట్టండి. నొప్పి ఉంది, కాలుతుందని తెలుసా తెలియదు మనకి? అమ్మా తెలుసా తెలియదు? తెలుసా? ఒకసారి చేయి పైకట్టండి. అమ్మా చేయి పైకట్టండిరా, సరిగ్గా చాపండి చేతులు. అయ్యో చక్కగా చాపినప్పుడు ఎలా ఉండాలి తెలుసా? ఖచ్చితంగా ఉండాలి. ఓకే, మంచిది ఇచ్చేసేయండి. మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే నిప్పు కాలుతుందని. పాపం కూడా అటువంటిది. కానీ సాతాను ఏం చేస్తుంది తెలుసా? కాలుతుందని తెలుసు మనకి, అది నష్టం చేస్తుందని తెలుసు. కానీ సాతాను ఏం చేస్తాడంటే మనకున్న ఆ బలహీనతలో ఎక్కడ మనం పడిపోతామో ఆ బలహీనతను బట్టి తీసుకెళ్తా ఉంటాడు. అందుకని అది నిజమైందని మనం గుర్తించినప్పుడు, ప్రియమైన దేవుని పిల్లగా, దేవుణ్ణి మనం గణపరుస్తూ ఉన్నప్పుడు ఆ లోపం మనలో నుండి కనవేయబడ్డానికి ప్రభు సాయం చేస్తాడు. అందుకే మన ప్రభువుని గణపరచాలి. గణపరిచే స్థలం ఎక్కడండి? మన ఇంటి దగ్గర టీవీ పెట్టుకున్నాం చాలా మంది అంటారు, అయ్యో మా ఇంట్లో టీవీలో వాక్యం వస్తుందండి. వాక్యం వస్తే నువ్వు దేవుని ఎక్కడ గణపరుస్తావు? కదా గణపరుస్తాకుంటుందా? ఉండదండి. ఒకరితో ఒకరు సహవాసం ఉన్నప్పుడే గణపరచడం ఉంటుంది. ఖచ్చితంగా సహవాసానికి దూరం అవ్వకూడదు. అపోస్తుల కార్యక్రమం మీరు చదువుకున్నట్లయితే వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండేది. అలా ఉన్నారు కాబట్టి వారు ప్రార్థన చేసినప్పుడు భూమి ఏమైపోయిందండి? గజగజ ఉడికిందండి. భూమి కిందికి సంఖ్యలు తెగిపోయాయి. ప్రియమైన దేవుని పిల్లలు, సంఖ్యలు తెగిపోయాయండి. సాతాను ఎంతగా మనుషులను చంపాలని ప్రయత్నం చేసినా దేవుని యొక్క రాజ్యం ఇంకను ఏం చేసిందంట? బలపరచబడింది. ఈ మధ్యకాలంలో కూడా మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బయలుదేరారు. ఏంటో తెలుసా? క్రైస్తత్వాన్ని మేము ఏం చేస్తాం? మట్టి పెట్టేస్తాం. మొన్న ఆయన ఎవడన్నాడు? కరుణాకర్ సుగుడు అంటే ఆయన పేరు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ కూడా ఒక చర్చి కూడా లేకుండా ఉండాలన్నది నా కంకణం అంటాడు ఆయన. ఏం చేస్తారంట? చర్చి కూడా లేకుండా చేస్తారంట. విజయవాడలో మన మీటింగ్ పెట్టారు వాళ్ళు, శివశక్తి అనేటువంటి బ్యానర్. అప్పుడు చెప్తున్నాను ఆయన, ఎక్కడ కూడా ఒక చర్చి లేకుండా నేను మొత్తం అన్నింటినీ పడగొట్టించేస్తానండి. కంకణం కట్టి ఏం చేశాడో తెలుసు సాతానుడు. అందుకనే ప్రియమైన దేవుని ప్రతి రోజులు భక్తికి పెరిగిపోయింది. భక్తిలో పాపం కూడా పెరిగిపోయింది. భక్తిలో ఆవేశం కూడా పెరిగిపోయింది. భక్తి చేస్తున్నారు కానీ నిజమైన భక్తి కాదు చాలామంది. ఆ భక్తిలో ఏమొచ్చేసింది? కోపం, ఆవేశం, లోక సంబంధమైన భక్తులు. కానీ దేవుని బిడ్డలుగా మనం అటువంటి భక్తి కాదండి. మనం ఏ భక్తి ఉండాలంటే క్రీస్తు ప్రేమ అనే భక్తి ఉండాలి. అది ఎక్కడ దొరుకుతుందండి? దేవుని నామములో మాకు, దేవుని సన్నిధిలో మాకు దొరుకుతుందండి. అందుకనే దేవుని యొక్క సన్నిధిని మనం ఎలా పెంచాలి అంటే ఘనమైనదిగా ఎలా ఎంచాలమ్మా? అంతా చెప్పండి, ఎలాగెంచాలి? ఘనమైనదిగా ఎంచాలి. 2026 సంవత్సరంలో ప్రతి సమయం అది విశ్వాస ప్రార్థన కొడుకైనా, రాత్రికాల కొడుకైనా, పగటి కొడుకైనా, ఏదైనప్పటికీ దాన్ని ఘనముగా ఎంచగలిగితే ప్రభు అంటాడు కదా, నన్ను గణపరచు వారిని నేను ఖచ్చితంగా. ప్రియమైన దేవుడు నన్ను గణపరచడానికి కారణం అదేనండి. ప్రియమైన దేవుడు మట్టివాణ్ణి అండి, మాట్లాడడం చేతగాని నత్తివాణ్ణి. ఇప్పుడు కూడా నాకు ఒకసారి మాట తూలుపడుతూ ఉంటుంది. మాట్లాడడం చేతగాని వాడిని, పాట పాడడం చేతగాని వాడిని, ఒక కార్యక్రమం సండే స్కూల్ నడిపించాలంటే చేతగాని వాడిని, ఏది కూడా చేత కదండి. ఒక పాట పాడడం కూడా చేతగాని వాడిని. కానీ నాకున్న ఆశ ఏంటో తెలుసా? దేవుని మందిరములో ఏదో ఒక పాత్రగా నేను వాడబడాలని నా చిన్నతనంలో నాకున్న ఆశ.
అందుకని నా చిన్నతనంలో తినడానికి లేకపోయినా, ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆదివారం అంటే నేను ఖచ్చితంగా ఎక్కడికి వచ్చేవాడిని తెలుసా? స్థానిక సంఘంలోనికి వచ్చాను. ఎంత దూరం వెళ్ళినా సరే, ఎంత దూరం వెళ్ళినా సరే. ఇప్పట్లో అప్పుడైతే కూలికి వెళ్ళి వాళ్ళవాడి. మీకు చాలామందికి తెలుసు, భీమవరం అవతల భీమవరం పక్కనే అండి గంగరాజు గారు వారు తాడేరు వెళ్ళామండి. తాడేరు వెళ్తే కాంతరాజు గారు అప్పటికి ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతున్నారు, బయట సండే స్కూల్ చేసేవాళ్ళు అవ్వలేదు. నేనే ఆ సండే స్కూల్ టేకప్ చేసేవాడిని. ఆ సమయంలో శనివారం సాయంత్రం దాకా పనిచేసుకునేవాడిని. సాయంత్రం మాటలు సైకిల్ వేసుకుని మరలా వచ్చేసేవాడిని. ఆదివారం సండే స్కూల్ చూసుకున్నాక ప్రార్థన అయ్యాక మరలా వెళ్ళేవాడిని అండి. 2 వారాలు 3 వారాలు అక్కడ పనిచేసిన ఆ 2 వారాలు ఖచ్చితంగా అలాగొచ్చి దేవుని సన్నిధిని నేను కనపరచడానికి ప్రయత్నం చేశాను. నాకెందుకో తెలియదు, కానీ ఆ మనస్సు దేవుడు నాకు ఇచ్చాడు. అతను నా గొప్పతనం కాదు, అది దేవుడే నడిపించాడు. నా జ్ఞానం కాదండి. నా జ్ఞానం అంత ఎందుకు పనికిరాదు, ఎందుకంటే అంత జ్ఞానవంతులు కూడా కాదు నేను. చాలామంది అనుకుంటారు చాలా జ్ఞానవంతులండి, కానీ అంత జ్ఞానమే లేదండి. అది నాకు తెలుసు, నా కుటుంబస్తులు తెలుసు నాకు ఎంత జ్ఞానం ఉందో. ఎందుకు ఈ మాట మీరు జ్ఞాపకం చేస్తానంటే, కానీ నాకున్న ఆశ ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకుంటానుకున్నాను. నేను దేవుణ్ణి కనపరిచాను, దేవుడు కూడా నన్ను కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. మట్టి పురుగులాంటి నన్ను ఈ రోజున మీ అందరి మధ్యలో నిలబెట్టుకొని వాడుకుంటున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలు, నేను ఎందుకు ఈ మాట మీ జ్ఞాపకం చేస్తానంటే, నీవు కూడా ఎటువంటి లోకములు ఎటువంటి నీకు ఘనమైనది అనుకున్నావు వాటన్నిటిని పక్కన పెట్టి దేవుణ్ణి నువ్వు గణపరచగలిగితే నీ కుటుంబం కూడా దేవుణ్ణి గణపరిచే కుటుంబంగా ఉండగలిగితే, ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఆ చిన్న మాట చూడండి, ఏమంటాడంటే, ఏమి నీచమైనవో ఏమి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె. ఎలా ఉంచుకుంటాడంటే ఆయన, ఎలా ఉంచుకుంటాడండి? నోటి వలె. ప్రియమైన దేవుడు, నోటి వలె వాడుకుంటాడు. ఆయన నోటి వలె వాడుకుంటాడు. ఎంత గొప్ప భాగ్యం వచ్చింది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఏదైనా పని ఉందనుకుంటే వెళ్ళిపోతాం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి, ఘనంగా ఎంచమండి. నా బంధువులు కూడా చాలామంది అన్నారు, ఆదివారం కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు చాలామంది అడిగారు నన్ను రమ్మని. నేను రాను, నా మందిరాన్ని విడిచిపెట్టి నేను బయటకు రాను. ఆదివారం అంటే ఖచ్చితంగా నా దేవుడిని నేను కనపరచాలి అని అన్నాను. ప్రియమైన దేవుని, మొన్న మధ్యలో ఒక కార్యక్రమం జరిగింది. ఆవిడ అందరూ ఆదివారం పెట్టినందుకు సంతోషిస్తే, ఏంటంటే బాబు గారు మీరు ఎలాగంటారు ఏంటి? అప్పుడు నేను అమ్మా, అందరికీ సంతోషమేమో కానీ నాకు మాత్రం అది సంతోషం. నా ఇంట్లోనే నా దేవుని మందిరం ఉంటుంది నాకు సంతోషం. నేను దానికే ప్రాధాన్యత ఇస్తాను. ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క సన్నిధులు మనం నేర్చుకుందాం. దేవుని నువ్వు కనపరిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు కనపరుస్తాడు. 2024 సంవత్సరాలు ఒకవేళ నువ్వు కనపరచపోయావా, ఆ మనసు ఈ దినమునైనా తీసివేసుకొని, ప్రభువా ఇక్కడి నుంచి నేను కనపరుస్తాను ప్రభువా, నా నోటికి నువ్వు తోడుగా ఉండాలి ప్రభువా, నా కుటుంబానికి నువ్వు తోడుగా ఉండాలి ప్రభు అని నువ్వు చెప్పనవసరం లేదండి. నువ్వు ఆయన్ని గణపరిస్తే ప్రభువు నేను ఏం చేస్తాడు తెలుసా? గణపరుస్తాడు. అటువంటి గొప్ప వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ రాబోతున్న దినాల్లో అనుగ్రహించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె చిన్న నీకు వందనాలు దేవా. ఇంతవరకు నీ బిడ్డలకు ప్రభు నీ మాట ద్వారా మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అవును తండ్రి, నువ్వు అంత మంచి దేవుడు. అవును ప్రభు, నాకు తెలియనప్పుడే దేవా నేను పరిపూర్ణంగా నీకు హత్తుకోకపోయినప్పటికీ నువ్వు నన్ను ప్రేమించి చేసుకున్నావు తండ్రి. దేవా నీ కృపకి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అనేక మంది యవన బిడ్డలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు ప్రభు. 2025 సంవత్సరాలకు వేళ ప్రభు ఆ మనసు నీకు ఇవ్వలేకపోతే ప్రభు నీ సన్నిధిలో రండి, నేనైనా ఆశీర్వాదం, నేనైనా దీవులు పొందుకోవాలి. ఈ ఆత్మకార్యంలో జరిగించమని విన్న ప్రతి మాట వారి ఉదయం అనే పలక మీద ముద్రింపు చేసి తండ్రి. దేవా
2026 సంవత్సరం రాబోతున్న సంవత్సరంలో 300 ఆశీర్వాదాలు పొందుతాయి. మరలా ప్రభువా డిసెంబర్ నెల వచ్చినప్పుడు ప్రభువా ఇదిగో దేవుడు నన్ను ఎంతగా గణపరచాడని నేను గణపరుస్తూ నీ సాక్షులుగా జీవించి భాగ్యం చేరిన వాళ్ళందరికీ ఆయా స్థలాల్లో ఈ మాట ఆలకిస్తున్న వారికి నీ నామములను అనుగ్రహించమని దేవాని దాసులు ప్రభువ చక్కటి పలహారాన్ని పంపించారు తండ్రి. ఆ కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారు ఏది ఆశించారో నాకు తెలియదు ప్రభు. దేవా ఏలీషా అంటాడు ప్రభు, ఈ సీదవపతు సదువరాలు ఈ స్త్రీ ఏది ఆలోచించి కోరికలు తీర్చుకోవాలి అన్నప్పుడు అయ్యా ఆకాశంలో దొరికి చూసిన దేవుడా నీవే ఆమె బాధ్యత తీర్చావు తండ్రి. అద్భుతమైన కార్యాలు చేశావు కనుక ప్రభు ఈ బిడ్డలు కూడా ఏమి ఆశించి ఈ పలహారాన్ని ప్రభు నీ మధ్యలోకి పంపించారు, నీ బిడ్డలకు పంపించారు తండ్రి. వారు ఆశించిన దానికంటే 100 కార్యములు ప్రభు వారి జీవితాల్లో వారి బిడ్డల జీవితాల్లో జరిగించారు. మరి ఎక్కువగా నీ సన్నిధిలో వారిని గణపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి మీరే మహిమ పొందమని బిడ్డలకు దీవెనకరముగా మార్చి మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రయాణికుల పరిస్థితి పైలోక తండ్రి
గడిచిన కాలం అంతా నీ కృప చేత నీ ప్రేమ చేత మమ్మల్ని నింపి నడిపించాడు. ఈ 2025 సంవత్సరం చివరి ఆదివారం ఈ సమయం మార్చాడు. ఈ సమయంలో అనేక మంది ఉన్నాయట. ఎందుకంటే మేము బతుకుతున్నామంటే కేవలం నీకు పాటు నీ కాపుతారు నీ కాపుతారు నీ పద్ధతిలో మా సంఘాన్ని మొక్కుతామని మమ్మల్ని ఎంతో ప్రేమించాలని చూపించే బాధ్యత మాకు ఇచ్చావయ్యా. పాటగా నిన్ను చూపించాం, నిన్ను గణపరచమయ్యా. నీకు వందనాలుగా ఆయనలో పాల్పంచుకున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించి కాచి కాపాడాం. ఇంకా ఎచ్చలేదాం కాచి కాపాడమని అడుగుతుందా. ఈ శాఖ ఇదిగా నీవు సమీపంగా ఉన్నా అని జ్ఞాపించారు. మాకు ఇచ్చవయ్యా, నీకు వందాలుగా ఇన్నవచ్చు మొదటి అడుగుతున్నాను. నీకు వందాలుగా నిన్ను దిగుమున జరిగిన కన్నీరు కసినట్టు నీకు నమ్మకంగా జరిగించిన నీకు వందాలుగా. అయితే బుధవారం జరుగుతున్నాం భోజనాన్ని నిమిత్తంగా నీకు మహిమకరంగా జరిగించా. అయ్యో వార్చినట్టు కూతురు నేను మాట మీరు మమ్మల్ని నడిపించా. అయ్యో నూతన సంపు ఆరాధన మీ మాట మీరు మమ్మల్ని నడిపించా. మా సంఘాన్ని మా గ్రామాన్ని ఎంతో ఇంకా నీరు జీవించకపోతే మాకు సహాయంబు చేసిన యేసువా, ఇంతవరకు మాకు సహాయంబు చేసిన యేసువా, ఇంక ముందు కూడా నీవు మమ్ము నడిపించుము. ఇంక ముందు కూడా నీవు మమ్ము నడిపించుము. ప్రభా, కార్యక్రమం అంతా మీ కృప ద్వారా మీరు జరిగించాలి. బలహీనటువంటి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోలేదండి. నీ వాక్యపు వెలుగులో మా హృదయాలతో మరొకసారి మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును ప్రభా, నువ్వు మాట్లాడే దేవుడు అని మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతమంది బిడ్డలు నీ మాటలు విని వాటి హృదయంలో భద్రం చేసుకున్నారో నాకు తెలియదు ప్రభా. విని విడిచిపెడితే గాలికి చదువుకుంటూ పుట్టువలే ఉందును అని దేవా కీర్తన గ్రంథములో ప్రభా మీరు జ్ఞాపకం చేశారు తండ్రి. అయ్యా, ఎవరు కూడా గాలికి చదరగొట్టు పుట్టువలే ఉండకూడదు ప్రభు. ఏ కుటుంబాలు కూడా వెలిగి ఉండకుండా ప్రభు. ప్రతి ఒక్కరు ప్రభు అయ్యా మంచి నేలను విత్తమని విత్తనం వలె 100 ప్రభు ఫలించడానికి 6 30 కాదు ప్రభు, 100 ఫలాలు ఫలించాలి ప్రభు. అయ్యా, నీ నోటికి నోరి వలె ఉండడానికి ప్రభు వస్తుంది. నీ సాక్షులుగా జీవించే భాగ్యం వీళ్ళందరికీ దయచేయండి. అయ్యా, ఏ ఒక్కరూ తృణీకరించబడకూడదు ప్రభు. ఆ దినాలను గద్దించేటువంటి ఆ గద్దింపులోనికి ఎవరు రాకూడదు ప్రభు. దేవా, ఇప్పుడే వారి మనసు దిద్దుకొని ప్రభు సరి చేసుకొని అయ్యా నీ సాక్షులుగా నడుచుకుని గొప్ప భాగ్యం ఒక్కొక్కరి మీద మీరు కొమ్మడింపజేసి మీ బలమైన హస్తముల చేత భద్రపరిచి నడిపించమని అయ్యా బలహీనలుగా ఉన్న బిడ్డలందరి కొరకు మరొక్కసారి మీ పాదాల చేత జ్ఞాపకం చేసుకుంటున్నాం. రమేష్ నాయ్ గారికి ఇచ్చినటువంటి ఆ కుమారులను జ్ఞాపకం చేసుకోండి.
మరి ఒకసారి చిన్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అతనిలో ఉన్న ప్రతి దుర్గమతను ప్రభా మీ రక్తము చేత కడగండి. సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి, బలము దయచేయండి ప్రభువా. అయ్యా అవయవ నిర్మాణం చేసిన దేవుడు నీవే కనుక ప్రభువా. అయ్యా నీ బిడ్డలుగా అందరము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ ప్రార్థన ఆలకించాలి, అద్భుతమైన కార్యములు జరిగించాలి. అయ్యా ఇంకా బలహీనగా ఉన్న వారిని శ్యామదావుని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా ఇంకెవరు బలహీనగా ఉన్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గున్నమ్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా మళ్ళీ మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభు. కృప చూపించండి అయ్యా, మీ గొప్ప కార్యాలు జరిగించండి దేవా. మీరు మాత్రమే గణపరచబడ్డారు, మీ ఆత్మకార్యం జరిగించమని మా ముందున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ మీ పాదాలకు అప్పగిస్తూ ఉండగా అందరూ సహకారంతో ప్రభావ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మా సంఘానికి క్షేమకరముగా జరగడానికి ఒక్కొక్కరి మీద మీ కృపగల హస్తముల చాట్ల భద్రపరిచి నడిపించుమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుతారని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి చేత మనందరికీ మన కుటుంబాలకు ఎన్న ప్రతి మాటకును ఆయా స్థలాల్లో ఉండి ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారందరికీ ఈ లోకముల సకల పరిశుద్ధులకు ఇదిగో ఈ రీతిగా ప్రార్థన సహాయం కోరుచున్న వారందరికీ ఇప్పుడు ప్రపంచం పర్యంత వరకు ఆయన సన్నిధి, కాపుదల, భద్రత, నెమ్మది, సమాధానము సదాకాలము తోడై నడిపించునుగాక. అందరికి వందనాలండి.